కొంచెం వెనకండి సార్. సారీ. ఏంటండి ఈ హడావుడి? రిపబ్లిక్ డే కదా, మేరా భారత్ మహాన్ పురుషం జరుగుతుంది. వచ్చేసారా బాబాయ్? ఐసీయూ లోపలికి తీసుకెళ్ళి. ఏం జరిగిందమ్మా? చెప్తాను, ముందు లోపలికి తీసుకెళ్ళి. శాంతి, మన అక్షయ. అక్షయ కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య? అవును, నా బిడ్డ ఐశ్వర్య. అక్షయ హాస్పిటల్లో ఉన్న రోజుల్లోనే నేను నెల తప్పాననే నిజం నాకు తెలిసింది. చావు బతుకుల్లో అక్షయ ఉండగా ఆ విషయం నీకు చెప్పే అవకాశం లేకపోయింది. అక్షయ పోయాక ఆ విషయం చెప్పే అవసరమే లేకపోయింది. నీ కారణంగా ఒక పాపను పోగొట్టుకున్నాను నేను. మరో బిడ్డను కూడా పోగొట్టుకుంటానేమో, అలా జరగకూడదని ఆనాడు నీకు దూరంగా వెళ్ళిపోయాను. శాంతి, ఒక్కసారి మన బిడ్డని. ఆగు.
జీవితంలో నిన్ను మళ్ళీ కలుసుకోకూడదనుకున్నాను. దురదృష్టవశాత్తు మళ్ళీ కలిశాను. శాంతి, ఇన్నేళ్లు గడిచినా నువ్వు గతం ఏమాత్రం మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలను? ఈరోజు అక్షయ కన్ను మూసిన రోజు. అందుకు కారణమైన నిన్ను చూస్తుంటే అది మరింత గుర్తుకొస్తోంది. దయచేసి వెళ్ళిపో. నువ్వు ఐశ్వర్యని కలుసుకోవడానికి, నువ్వెవరో తెలుసుకోవడానికి వీలేదు. అది కాదు శాంతి. నా మాట కాదని నువ్వు ఐశ్వర్యకి దగ్గరైతే శాశ్వతంగా దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. ఓకే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఇప్పటికీ నువ్వేమాత్రం మారలేదు శాంతి. అనిపించింది అనేటివే తప్ప అవతల మనిషి మాటలే వినాలని నువ్వు అనుకోవు. ఓకే, బట్ వన్ థింగ్, ఎవరెవరు కలవాలో ఎవరెవరు కలవకూడదో నిర్ణయించేది నువ్వు నేను కాదు, విధి. ఈవేళ నా బిడ్డని కలవాలని రాసుంది, కలిశాను. అలాగే రేపు మనం కలిసి ఉండాలని రాసుంటే ఎవరు కాదన్నా కలిసే ఉంటాం. ఇది సత్యం. హేరా ప్రసాద్, కాలం దేనైనా చెరిపేస్తుందంటారే, మరి ఎందుకురా శాంతికి నా మీదున్న కోపాన్ని ఏమాత్రం చెరపలేకపోతుంది? రాజా, నువ్వేం బాధపడకు. ఏదో ఒక రోజున శాంతి రియలైజ్ అవుతుంది, నీ పాప నీ దగ్గరికి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉందిరా. ఏమోరా, అప్పట్లో అక్షయ్ని ఆఖరి చూపు చూసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఐశ్వర్యం చూసిన మొదటి చూపే ఆఖరి చూపు అవుతుంది అనిపిస్తుంది. ఏంట్రా మాటలు? ఏరా ప్రసాద్, నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, అలాంటిది నాకే ఎందుకు జరుగుతుందా ఇలా? ఆరేళ్లు నువ్వు అష్టకష్టాలు పడి పిల్లని పెంచుకుంటే ఇప్పుడు వచ్చి నా కూతురు నేను తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకుంటానా? అమ్మాయి, ఈ బాబాయ్ ఉన్నంత వరకు నువ్వేం భయపడకు, నిశ్చింతగా ఉండు. అతను నీ జోలికి కానీ నీ కూతురు జోలికి కానీ రాకుండా నేను చూసుకుంటాను. 6 సంవత్సరాలు విశాఖపట్నంలో ఉండి శాంతి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే రాజును చూశాను, వాళ్ళిద్దరూ కలిసిపోవడం చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. దానికోసం మేము ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒకటైపోవడానికి ఒక మంచి ఐడియా చెప్పండి. ఐడియా సార్. ఏంటి? రాజ్ని శాంతిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధించాం అనుకోండి. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అలా చూసుకోగా వాళ్ళ మనసులు మారతాయి, ఒకటైపోతారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరినీ కలపడానికి ఐడియా చెప్పమన్నారు, కానీ జీవితం అంతా విడగొట్టడానికి కాదమ్మా. నేను చెప్తాను ఐడియా. ఇక్కడ ఏంటి జడ్జలు అమెరికానా? మనకి కావాల్సిన ఉగ్రవాదం కదమ్మా, ఉపాయం. ఉపాయమేరా? ఆ. శాంతి. అబ్బా, రాజ్. అయ్యో, లవ్ డాష్. మనకంత క్లాస్ వద్దులే బాబు. జోక్స్ వద్దు. ఐ హావ్ ఎన్ ఐడియా. ఏంటి? శాంతితో ఫ్రెండ్షిప్ చేసుకొని చేసుకుని చెప్పను, చేసి చూపిస్తా. దాట్స్ మై డాటర్. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ మేడం, రాబోయే విమెన్స్ డే సందర్భంగా మా ఛానల్ కొంతమంది లేడీస్ ని 2 minutes ఇంటర్వ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ అడగాలని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసాం. మీకు అభ్యంతరం లేకపోతే? ఐఎమ్ సారీ, నాకు టైం లేదు. వేరే ఎవరినైనా చూసుకోండి. మేడం 2 minutes ఏనండి. మేడం ప్లీజ్ మేడం. మేడం గెలిచిన వాళ్ళకి మా ఛానల్ 25,000 విలువ చేసే గిఫ్ట్స్ ఇస్తోంది. 25,000? 25,000? ఎస్ మేడం. టీవీ, కుక్కర్, మిక్సీ. ఓ నిజంగానా? టీవీ, కుక్కర్, మిక్సీ అన్నీ ఉపయోగమైనవే. సరే, ఏమిటా క్వశ్చన్స్? మేడం మీ పేరు అడ్రస్ చెప్తే ప్రైజెస్ మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం. శాంతి. జస్ట్ మినిట్. రోజు ఎంత లియాయే? my brother. Hi, sir. హాయ్. Yeah. హలో. Hey, Hello. जाके 2 बियर लेकर आ रहे. पक्के दिख रहे बाप. పక్కే దిక్ రే యా. अरे वो लोग को देख बाप बच्चे.
Fun, please. సో క్యూట్. Thank you. Bye. अरे ये लोग नहीं सुनाते अब चप्पल अब शुरू है Uncle, fun, please. विकी पैसे है क्या Uncle, ये बात है क्या रे uncle, fun, नहीं है। please. నా డబ్బులు నాకు ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే. ए, चल चल हट चल వాళ్ళు నేను కలెక్ట్ చేసిన డబ్బులన్నీ లాగేసుకున్నాడు. రేయ్ పాప డబ్బులు పాపకి ఇచ్చేయండి రా. विकी हट हट मैं देख लेता हूं, हट जा विकी तू हट जा रे तू बाजी का जा बाजी देख ले उसको अबे वो चल चल मार ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ ఇక్కడ ఎవడరా అరిచింది? पीड़े రేయ్ ఎవరైనా తోసింది? ఏయ్ నువ్వేనా అరిచింది? నే కాదండి. ఏం కొడతావా? కొట్టలండి. కొట్టరా? అయ్య బాబు కొట్టలండి. మరేంటి అక్కడ గింజుకుంటున్నావు? మీకు హెల్ప్ చేద్దామంటే వాళ్ళు వదిలిపెట్టలేదండి. నాకు హెల్ప్. హాయ్ శభాష్, చాలా సంతోషం. కానీ డబ్బులు ఎక్కడ పెట్టావరా? ఆడి దగ్గరనండి. వెళ్ళి తీసుకొస్తావా? తెచ్చేస్తానండి. వెళ్ళు. రేయ్ రైట్. హాయ్ తెచ్చేస్తానండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. వాడిని వెళ్ళి కొట్టారు. ఇందండి. అయ్యో బ్లడ్ వస్తుంది, ఇది పట్టుకో. ఏడుస్తున్నావెందుకు? నొప్పిగా ఉందా? థ్యాంక్ యూ. నిన్నేమని పిలవాలి? ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. వస్తున్నా. నేను చూస్తానులే బాబాయ్.
ఏమండి ఎవరు మీరు హాయ్ కంగ్రాచులేషన్ శాంతి గారు మా ఛానల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మీకే వచ్చింది రియల్లీ నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ నాకేనా? యా అన్ని మీకే సార్ మీ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, మీ ఫీలింగ్స్ ఏంటంటే? నాకు ముందే తెలుసయ్యా. నీకెలా తెలుసు బాబాయ్? అంటే కాన్ఫిడెన్స్. నీ తెలివితేటలు నాకు తెలీదా? టీవీ ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్. ప్రైజ్ రావడం నాకే సర్ప్రైజ్ గా ఉంది. మేడం మా ఛానల్ 5 జడ్జెస్ మీకు ఫుల్ మార్క్స్ వేసేశారు. 5 జడ్జెసా? ఎవరు వాళ్ళు? వాళ్ళు సొసైటీలో ఉన్న బిగ్ 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 పీపుల్. ఎస్. మొత్తం ప్రెజెంటేషన్స్ కి చాలా ఖర్చు ఉంటుంది. మరి మా ఛానల్ అంటే ఏమనుకుంటారండి? ఫుల్ క్యాష్ పార్టీ. అసలు ఈ ప్రోగ్రామ్ కే బోల్డ్ డబ్బు కేటాయించాం. ఎస్. వావ్ మీ సారీ బ్యూటిఫుల్ గా ఉందండి. థ్యాంక్ యూ. మీ టేస్ట్ చాలా గొప్పదండి. ఈ ఇల్లు ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే యు లైక్ ఇట్? యా రండి ఇల్లు చూద్దురు గాని. ఓ ష్యూర్. నువ్వు చూపించడం ఎందుకమ్మా? మీరు రండి, ఆ సామాను దగ్గర ఉండి సర్దిచ్చు. మీరు రండి మేడం, మీరు రండి మేడం, రండి. కుక్కర్ మిక్సర్ అన్ని నేషనల్ కంపెనీ ఫ్యాన్స్ అని మీరు చూడండి. మీరు చూస్తూ ఉంటే నేను షూట్ చేస్తూ ఉంటాను అలా. అది చూడండి, ఓపెన్ చేయండి. అరే భలే డాన్స్ చేస్తున్నావే, ఆపేసావెందుకు? మమ్మీ వచ్చిందంటే తిడుతుంది. దీనికేమో డాన్స్ అంటే ప్రాణం, వాళ్ళ అమ్మకేమో డాన్స్ అంటే మంట. ఓ అవును, మా స్కూల్ డాన్స్ పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, కానీ నాకు డాన్స్ రాదు. నాకు తెలిసిన డాన్స్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, బాగా నేర్పుతారు. ఓకే? మమ్మీకి తెలిస్తే కోపడుతుంది. నేను ఉండగా నీకెందుకే భయం? అమ్మకి తెలియకుండా మనం ప్లాన్ చేద్దాం. ఓకే? ఓకే. హలో, మిమ్మల్ని కలవడానికి ఓ ముఖ్యమైన వ్యక్తి వచ్చారు. ప్రియా, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, తర్వాత కలుసుకుందాం. హలో అంకుల్. హే ఫైటింగ్ ఫ్రెండ్, డిషుమ్ డిషుమ్ డిషుమ్. హే, కమ్ ఆన్. హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేంటి ఎలా వచ్చావు? నాకు నిజం తెలిసిపోయిందిగా. నిజమా? నువ్వు ఎవరో తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? ప్రియా ఆంటీ చెప్పింది. నువ్వు డాన్స్ మాస్టర్వా? ఫ్రెండ్, నాకు డాన్స్ నేర్పవా? అలాగే. ఏంటి నువ్వేనా చెప్పింది డాన్స్ మాస్టర్ బ్యాండ్ మాస్టర్ అని? ఒక టీవీ ఇంటర్వ్యూ పని మీద శాంతిని కలిశాను, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. అప్పుడు తెలిసింది పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మకి అస్సలు ఇష్టం లేదని. కాబట్టి మీరు సీక్రెట్ గా పాపకి డాన్స్ నేర్పిస్తే. ఎప్పుడో మర్చిపోయిన డాన్స్ ఇప్పుడు నేర్పమంటే మతి లేకుండా మాట్లాడకండి. హలో, ఎవరికి నేర్పిస్తున్నావు? నీ పాపకేగా నువ్వు నేర్పుతున్నావు. కనీసం ఈ విధంగా నేను రోజు నువ్వు పాపను కలిసి అదృష్టం కలుగుతుంది. చూడు, నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి విధి అని, విధే ఈ విధంగా రాసిపెట్టింది. హాయ్, ఇది నా హ్యాండ్ కర్చీఫ్. ఎస్ డార్లింగ్. నీ వేలేలా ఉంది? పోయింది. ఇట్స్ ఆల్ రైట్. నాకు డాన్స్ నేర్ ఫ్రెండ్. ఎస్. మరి ఫీజ్? ఓ ఫీజ్. థ్యాంక్ యూ. ఇక నుంచి ఐష్ డాడీ. Aish Raj, both are friends. Say it again. Aish Raj, both are friends. That's right.